అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న ఏకాదశి కదా, ఏం స్పెషల్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ పేలాల పిండి అలాగే పేలాల ముద్దలైతే చేసుకుంటున్నాము. ఆ ప్రాసెస్ ఏంటో మీరు చూసేయండి. అయితే ఈ రెసిపీ చేసేటప్పుడు నేను 2 మిస్టేక్స్ అయితే చేశాను. మీరు గమనించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేను పేలాల పిండి చేయడానికి ఖచ్చితంగా జొన్నలు అయితే తీసుకుంటున్నానండి. జొన్నలు ఖచ్చితంగా ఏకాదశి రోజు అయితే పేలాలుగా పేల్చాలన్నమాట. అంటే ఆ చిట్టపట్ట అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో అనేది ఆ పేలాలు పేలాలి. జొన్నలు లేకపోతే వడ్లు లేదా బియ్యము అలాగైతే వేయించుకుంటారు. మేము జొన్నలు లేకపోతే వడ్లు ఉంటాయి కదా, అవి ఊరికే ఏం చేసి పక్కన పెట్టేసుకుంటాం. అంటే మంచిదన్నమాట. ఏకాదశి రోజు అలా చిటపట అని ఇంట్లో సౌండ్ చేస్తుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా జొన్నలు అయితే తీసుకున్నాం కదా, ఆ జొన్నలు వచ్చేసి ఒక బాండీలో అయితే వేసేసుకున్నాను. ఆ బాండీ కొంచెం మందంగా లావుగా ఉంటే అది హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు జొన్నలు అనేది వేసుకోండి, త్వరగా అయితే అయిపోతాయి. కొంచెం పల్చగా ఉంటే గబానే వేసుకోండి, ఎందుకంటే పల్చాటి బండలు మరి మాడిపోద్ది కాబట్టి మనం చూసుకొని అయితే ఈ జొన్నలు అయితే జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఎక్కువగానే వేసినా అవి అయితే బొరుగులుగా రావు, లేదా మనము పక్కన వదిలేసినా అవి మాడిపోతాయి. ఖచ్చితంగా దగ్గరుండి చూసుకోవాలి. నేనైతే ఇది చేస్తానే ఒకసారి అయితే మాడబెట్టేశాను అనమాట, ఎందుకంటే పిల్లల వల్లేను. అది కూడా పిల్లలైతే ఇంకా అల్లరి చేస్తుంటే అక్కడ పోయి వచ్చేసరికి అయితే మాడిపోయినాయి. ఇంకా పక్కకు తీసేసి ఇంకేం చేయలేక వేరే అయితే వేసేసాను. ఆ మాడబెట్టినవి కానీ మళ్ళీ మిక్సీకి వేసేస్తే అది చేదు తగులుతుంది, టేస్ట్ అనేవి అస్సలు బాగోవండి. మాడిపిని అసలు వేస్ట్ అయిపోతాయి ఖచ్చితంగా. అందుకనే జాగ్రత్తగా చూసైతే ఇలా పాప్ అయ్యేటట్టు చూసుకోండి. జొన్నలతో విడిగా కూడా తినొచ్చండి, ఉత్తి జొన్న బొరుగుల్లాగా చేసుకొని. అది ఎలాగంటే జొన్నలు ఇలాగే వేయించుకొని కొద్దిగా సాల్ట్ వాటర్ అనేది పోసుకొని ఇలా కలుపుకుంటే పాప్ అవుతాయి. అప్పుడు పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు, బొరుగుల్లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. ఇంక ఇలాగైతే నేను జొన్నలు అయితే అన్నీ వేయించేసుకుంటున్నాను అనమాట, పాప్ అయ్యే విధంగాను. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే పాప్ అయ్యాయి, ఎక్కడో కొన్ని అయితే మిగిలిపోయాయి. అవి కూడా ఇంకా దాంట్లో మిక్సీకి అయితే వేసేసాను. చాలా వరకు పాప్ అయినాయండి, పర్వాలేదు. నేను పెళ్ళైన నుంచే ఇలాగా జొన్న పేలాలు అయితే చూశానండి. పెళ్ళికి ముందైతే మా అమ్మ వాళ్ళ ఊరిలో వచ్చేసి బియ్యం అయితే ఏం చేసి రవ్వగా అయితే ఆడిచ్చి పాకం బట్టి ముద్దలు చేసేవాళ్ళు. అది కూడా టేస్ట్ బాగుండేది, అలా అయితే తినేవాళ్ళము. ఇంకా పెళ్ళైన తర్వాత ఇక్కడ అత్తమ్మ అయితే ఇలాగే చేస్తూ ఉండేది. ఇంకా ఇలాగే చేసుకొని అయితే తినేస్తున్నాము. చూసారు కదా, ఇలాగైతే వేయించుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ వేయించుకుంటే బొరుగులు అనేవి వస్తుంటాయి, లేదంటే బొరుగులు అనేవి రావండి, గింజల్లాగే ఉంటాయి. ఇంకా ఇలాగే జొన్నలన్నీ వేయించేసుకున్నాను. ఈ జొన్నలన్నీ వచ్చేసి పేలాల పిండే చేయనండి. కొంచెం పేలాల పిండి, కొంచెం పేలాల ముద్దల్లాగా చేసేసి ఇంకొంచెం పిండి అయితే విడిగా తీసి పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే జొన్న పిండి అయితే చేస్తాను. ఇప్పుడు దానికైతే తినేశనగపప్పు అయితే వేయించుకుంటాను. ఇంకా తినేశనగపప్పు అయితే చెప్పాను కదా, తినేశనగపప్పు వచ్చేసి ఒక సగం కప్ అయితే వేసుకుంటున్నానండి. ఉత్తి శనగపప్పు అయితే వేసేయచ్చు, కొంచెం ఇలాగా వేయించితే శనగపప్పు అనేది క్రిస్పీగా వస్తుంది, అందుకని ఇట్లా అయితే వేయించుకుంటున్నాను. ఇంకా శనగపప్పు కూడా వేయించేసుకున్నాను, అలాగే కొబ్బరి కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొబ్బరి కూడా అయితే వేసుకుంటున్నాను, దీన్ని కూడా కట్ చేయాలి. మామూలుగా కొంతమంది అయితే జొన్న పెలాలకి శనగపప్పు అయితే వేసుకోరండి. ఉత్తిగా జొన్నలు అలాగే కొబ్బరి బెల్లం వేసుకొని ఏలక్కాయలు వేసేసుకొని మిక్సీ కొట్టేసుకుంటారు. కానీ శనగపప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, అది మీ ఆప్షన్ అండి. నేనైతే ఇంకా శనగపప్పు కొబ్బరి కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇవైతే వేస్తున్నానండి. ఇదైతే ఇంకా జొన్న పిండికి అనమాట. ఇవన్నీ కూడా వేసేసాను మిక్సీకి అంతా వేసేసి పొడి చేసి పెట్టేసుకున్నాను. ఈ పొడి వచ్చేసి పాకపు ముద్దలు, ఇంకా వచ్చేసి జొన్న పిండికి అయితే ఏమన్నా తాలింపుల్లో ఉంటాయి కదా, అవి వేసుకోవడానికైనా జొన్న పిండి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది వచ్చేసి జొన్నలండి, మామూలుగా తినేదానికి జొన్న పిండి చేస్తున్నాను. ఇంకా మనం శనగపప్పు అయితే వేయించుకున్నాం కదా, శనగపప్పు అయితే వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా అయితే వేసేస్తున్నాను. ఇంకా శనగపప్పు వేసేసాను. కొబ్బరి
ఇలాచీలు అయితే వేసేసుకుంటున్నానండి. అలాగే కొబ్బరి కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇదైతే గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఇంకా ఇదైతే వేసేసుకున్నానండి. కొద్దిగా దీంట్లో బెల్లం అయితే వేసేసుకుంటాను. కొంచెం మెదిగిన తర్వాత వేసుకుంటే ఈ పొళ్ళన్నీ బాగా మెదుగుంటాయి. ఒకేసారి బెల్లం వేసేసామనుకో అదంతా మెదగదండి. అందుకోసం ఇదంతా అయిపోయిన తర్వాత బెల్లం వేసేసుకుంటున్నాను. బెల్లం వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకుంటే సరిపోద్దండి. నేనైతే బెల్లం దంచి పెట్టేశాను, అందుకని చెప్పేసి ఇంకా బెల్లం అయితే వేసేస్తున్నాను దీంట్లోనే. ఇదండి బెల్లం అయితే వేసేసాను. ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసేసుకొని మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. సరిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. తీసేస్తున్నాను. ఇంతే అయిపోయిందండి పేలాల పిండి అయితే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాకపు ముద్దలు ఎలా చేస్తారో చూపిస్తాను. ఇంక ఈ జొన్న పిండిలో వచ్చేసి కొంచెం అయితే పిండి అయితే తీసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఎందుకంటే పిండి అనేది మనం పొడిలోకి అంటే తాలింపుల్లోకి అయితే లాస్ట్లో శనగల పొడి అయితే వేస్తాం కదా, శనగల పొడి బదులు ఇదైతే వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మునగాకు తాలింపు, అలాగే దొండకాయ అట్లాంటి తాలింపుల్లో లాస్ట్లో శనగల పొడి బదులు ఇదైతే ఒకసారి వేసి చూడండి, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను జొన్న పిండి అయితే కొద్దిగా తీసి పెట్టేశాను, ఎప్పుడైనా తాలింపులో వేసుకుందామనేసి. ఇంకా దీంతో అయితే మేము ముద్దలు అయితే చేస్తాము. జొన్నపిండి ముద్దలు ఎలా ప్రాసెస్ చూసేయండి ఒకసారి. ఇంకా ఆ పిండితో అయితే జొన్న ముద్దలు అయితే చేయడానికైతే ఫస్ట్ వాటరు అలాగే బెల్లం అయితే తీసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, బెల్లం కూడా తీపుకు తగ్గట్టు తీసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అంటే 2 గ్లాసులు అలా వేసుకోవాలండి ఒక కప్పు పిండికి. ఎందుకంటే అది పిండి అనేది ఉడకాలన్నమాట. మనం సంగటికి అయితే వేసుకుంటాం కదా, అలాగా వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి జొన్న పిండిలోకి కూడా. ఇక్కడ మేము రెండో మిస్టేక్ అయితే చేసామండి, వాటర్ అనేది కొద్దిగానే పోసాం. అలా పోయడం వల్ల జొన్న పిండి అనేది ఉడకదు. మనము మిక్సీకి అయితే కొట్టాం కదా, ఆ మిక్సీకి కొట్టింది పలుకులు పలుకులుగా ఉంటుంది, అది అనేది ఉడకల గట్టిగా ఉంటుంది. అదే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకుంటే జొన్న పిండి అనేది ఉడుకుతుంది, అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. అది రెండో మిస్టేక్ అయితే చేసామండి. మీరు కానీ చేసుకోవాలంటే 1కి 2 గ్లాసులు అలా వాటర్ అయితే పోసుకోండి. ఇంకేం చేస్తాం, మళ్ళీ అయితే బెల్లం పెట్టి కొంచెం వాటర్ అనేది వేసేసి మళ్ళీ దీంట్లో అయితే కలిపేసాము. అప్పుడైతే సరిపోయిందిలేండి. టేస్ట్ కూడా ఏ మాత్రం మార్పు అయితే లేదు. అప్పుడు జొన్న ముద్దలు ఎట్లా తిన్నామో ఇప్పుడు కూడా అలాగే అనిపించింది. కాకపోతే కొంచెం వాటర్ తగ్గేసరికి మళ్ళీ పోసేసరికి బాగా జొన్న పిండి అయితే ఉడికిందనమాట. ఇంక ఇలా పోసుకుంటూ కొద్ది కలుపుకోవాలి. మనం దీంట్లో కొద్దిగా యాలక్కాయల పొడి అయితే ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అయితే వేసేసుకొని ఇంకొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. అంటే ముద్ద అనేది మనం చేతికి అనేది ముద్దగా రావాలి. కొంచెం నెయ్యి పూసుకుంటూ ఇలా అయితే ముద్దలు అయితే కట్టేస్తుంది. ఇవన్నీ కట్టేసిన తర్వాత టేస్ట్ చూస్తే టేస్ట్ మటుకు బాగానే ఉందండి. ముద్దలు అయితే చేసేసిందండి. ఈ జొన్న ముద్దల కాడికి పేలాల పిండి అయితే చాలా రోజులు ఉంటుంది. నాకు జొన్న ముద్దలు అయితే ఇష్టం లేదండి. మ్యాక్సిమం ఒక 2 రోజులు ఉంటే ఎక్కువ. అదే పేలాల పిండి అనుకోండి ఒక వారం పాటు స్టోర్ ఉంటుంది, వారమేమి 15 రోజుల పాటు స్టోర్ ఉంటుంది. వీడియో అయితే ఇంతేనండి.
వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.